రైట్ కాసేపటి క్రితమే ప్రధానమంత్రి మోదీ సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ 10 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. పూజలు చేసిన అనంతరం సంగారెడ్డికి చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంగారెడ్డి నుంచి మహేష్ అందిస్తారు. మహేష్, మరికాసేపట్లో ప్రధాని మోడీ పటాన్చెరులో ఏర్పాటు చేసినటువంటి సభా వేదికకి రానున్నారు. ఇక్కడ 2 కార్యక్రమాలు, ఒకటి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా బీజేపీ ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప సభలో కూడా ఆయన పాల్గొని ప్రసంగించబోతున్నారు. దాదాపుగా 7,000 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులకి ఇక్కడ ప్రధాని శంకుస్థాపన, అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదేవిధంగా ఎంఎంటీఎస్ లింగపల్లి నుండి గట్కేశ్వర్ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్ కూడా ఆయన ప్రారంభించనున్నారు. పలు జాతీయ రహదారులకి ఆయన శంకుస్థాపన, అదేవిధంగా ప్రారంభోత్సవం చేయనున్నారు శ్రావణి. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. నిన్న కూడా తెలంగాణలో పర్యటించినటువంటి ప్రధాని ఆదిలాబాద్లో జరిగినటువంటి బహిరంగ సభలో పాల్గొన్నారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినటువంటి నేపథ్యం. ఆదిలాబాద్లో ఆయన దేశవ్యాప్తంగా ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్ స్లోగన్ ని కూడా నిన్న ఆయన ఇచ్చినటువంటి నేపథ్యం. నేను మోడీ పరివార్ అనేటువంటి ఒక స్లోగన్ ని బీజేపీ ఈసారి ఎన్నికల ఎజెండాగా తీసుకుంది. దాని అనౌన్స్మెంట్ నిన్న మోడీ తెలంగాణలో ఆదిలాబాద్ వేదికగా ఆయన ప్రకటించినటువంటి నేపథ్యం. బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా దాన్ని బీజేపీకి సంబంధించినటువంటి నేతలు మన యొక్క సోషల్ మీడియా అకౌంట్ లో పేరు పెట్టుకున్నటువంటి నేపథ్యం శ్రవణి. మరి కాసేపట్లో ప్రధాని ఇక్కడికి రాబోతున్నారు. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.